హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి స్టోరీస్ అఫీషియల్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేమైతే మా ఆడపడిచే ఎంగేజ్మెంట్ కోసం ఊరికి వచ్చాము. ఇంకా ఊర్లో ముగ్గులు ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ నేనే వేశాను. ఆ రోజు మా ఇంట్లో ఎంగేజ్మెంట్ అని చెప్పేసి ఇంకా ఇంటి ముందు అలికి ముగ్గులు ఏమంటే నేను అలకలేదు, బట్ ముగ్గులైతే నేనే వేశాను. డెకరేషన్ స్టార్ట్. నేనైతే శారీని ఒక 2 days ముందు 3 days ముందు ప్రీ ప్లీటింగ్ చేసుకోకపోయినా కానీ జస్ట్ ఒక 1 hour ఉంది అని అనుకున్నప్పుడైనా ప్రీ ప్లీటింగ్ చేసి పక్కకైతే పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. ఫ్రెష్ అయ్యాను, జస్ట్ అట్లా కట్టుకునే ముందు జస్ట్ ఫస్ట్ ఇవి పెట్టి పక్కకు పెడుతున్నాను అనమాట. ప్రీ ప్లీటింగ్ చేయడం వల్ల డెఫినెట్గా చేంజ్ అయితే డిఫరెన్స్గా అనిపిస్తుంది. లుక్ వైజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. శారీ మొత్తం పెట్టుకోకపోయినా జస్ట్ పైట పళ్ళు వరకు అయితే పెట్టుకొని ట్రై చేయండి. టైం సేవ్ అవుతుంది అండ్ ఆల్సో లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే డెఫినెట్గా చూస్తారు మీరు. అండ్ ఇంకా శారీని ఫాస్ట్గా ఇట్లా పెట్టుకొని పక్కకు పెట్టాను. అండ్ వెళ్ళి ఒకసారి వంటలు ఏం జరుగుతున్నాయి, ఎట్లా చూస్తున్నారు అని చెప్పి వచ్చి జస్ట్ అట్లా ఒక షూట్ చేసుకొని ఏమేమి వంటలు అని చెప్పి ఒక లుక్ వేసుకొని అయితే వెళ్ళాను, అంతే. అండ్ ఇంకా ఊర్లలో చెట్లకి పూలు ఎంత బాగుంటాయో నేను మొత్తం షూట్ చేయలేకపోయాను, జస్ట్ ఒక చిన్న క్లిప్పే తీసాను అనమాట. ఎన్ని పూలు కోసామో. అండ్ ఆల్సో రోజ్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, ఎన్ని కలర్స్ ఉంటాయో మనం పెంచితే అట్లా రావు. అండ్ ఇంక ఇక్కడ డెకరేషన్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 90% ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అండ్ ఇంకా నేను కంప్లీట్గా రెడీ అయిపోయి మన రింగ్స్ ఈ మధ్య ఇట్లా ఫొటోస్ తీస్తున్నారు, బాగా మంచిగా డెకరేట్ చేస్తే రింగ్స్ ఎప్పటికీ పిక్స్లో బాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను రోజ్ పెటల్స్ వేసి దాని చుట్టూ చామంతి పూలు ఇట్లా డెకోర్ చేస్తున్నాను అనమాట. వాటిలో పెట్టి పిక్స్ తీయించాను రింగ్స్ని. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పెద్దలు అందరూ కలిసి అక్షింతలు కలుపుతున్నారనమాట. అక్షింతలు కలపడం ఒక ఫార్మాలిటీయే, నాకు తెలిసినంతవరకు అయితే ఇంతమంది ఇట్లా కలపాలి అని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎంగేజ్మెంట్ అంటే మా సైడ్ వచ్చి అమ్మాయిని కూర్చోబెట్టి తనకి బట్టలు పెట్టి, తర్వాత అబ్బాయిని కూర్చోబెట్టి తనకి బట్టలు పెట్టి, ఇంకా వీళ్ళిద్దరూ డ్రెస్సెస్ ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాతనే అసలు ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అట్లానే ఫస్ట్ అమ్మాయికి బట్టలు పెట్టారు. సో తను వచ్చి శారీ ఇదంతా రెడీ అవుతుందన్నమాట. అండ్ ఎంగేజ్మెంట్కి మా సైడ్ అంత హెవీగా రెడీ అవ్వరు, బికాజ్ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి డిఫరెన్స్గా అనిపించాలి అని చెప్పి ఇంకా అబ్బాయి వాళ్ళ చెల్లి అమ్మాయికి బొట్టు అబ్బాయికి బొట్టు పెట్టి తాడేస్తారనమాట. ఏమంటారు, బొందేస్తారు. తను అదే చేస్తుంది ఇక్కడ. అండ్ అటు పెద్దలు ఇటు పెద్దలు అందరు కూర్చొని చేపిస్తారు. అందరూ వాళ్ళ పద్ధతుల ప్రకారం జరగాలి అన్నట్టు చేపిస్తారనమాట. అండ్ ఇక్కడ ప్రొసీజర్ అయితే జరుగుతుంది. ఇంకా ఇద్దరు బట్టలు ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత మాట్లాడుకోవడము అంతా ఓకే, అంతా అయిపోయిన తర్వాత బ్లెస్ చేసి దండలు ఎక్స్చేంజ్ చేపిస్తున్నారు అనమాట. ఇంకా ఫోటోగ్రాఫర్స్ గురించి తెలిసిందే కదా, ఎన్ని స్టిల్స్ పెట్టిస్తారో, ఎంత టైం తీసుకుంటారో. బట్ అయినా అవే కదా లాస్ట్కి ఉండితే ఉండేది. ఆ డే గుర్తున్నా లేకపోయినా ఆల్బమ్స్ చూసుకున్నప్పుడు, ఫొటోస్ చూసుకున్నప్పుడే ఆ మెమరీస్ అన్నీ రిక్రియేట్ అవుతుంటాయి. అండ్ ఇంకా ముందు రోజు నైట్ కోన్లు పెట్టడము చాలా చేసాము, కానీ షూట్ చేసే అంత వీలు లేదనమాట. అందరం ఎక్కువ మంది అమ్మాయిలు ఉండడం, సో ఎక్కువసేపు కోన్లు పెట్టుకోవడము, ఇంకా అమ్మాయిల రెడీ అవ్వడాలు ఇట్లాంటివి చాలా జరిగినాయి. అండ్ పెళ్ళికి అవన్నీ డెఫినెట్గా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా దండలు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత వీళ్ళైతే రింగ్స్తో పిక్స్ అట్లా అన్నీ అయితే జరిగినాయి. అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళదంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ వచ్చి ఫొటోస్ దిగడము. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఇంకా మ్యాక్సిమం ఏముంటుంది, ఫొటోస్ దిగడమే. ఫోటో సెక్షనే చాలా పెద్దది. ఇంకా వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ అండ్ మేము కూడా ఫస్ట్ టైం మేము ఒకరిని బ్లెస్ చేయడం అనమాట మా పెళ్ళి తర్వాత. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇదంతా అయిపోయింది. అండ్ ఫైనల్గా ఇంకా కేక్ కటింగ్ ఒకటి ఉంటుంది కదా, ఇంకా కేక్ కటింగ్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ కేక్ కటింగ్తో అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, బాయ్.